ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఎమ్మెల్యేలుగా ఉంటూ అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బొత్స. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడకూడదన్న ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. మీ పరిధిలో లేని అంశాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా, శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి? రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్న ఏ కార్యక్రమం మీరు చేసుకోండి. మీకు చేత మీరు ఎవరు చేయొద్దన్నాడు మిమ్మల్ని? నీ పరిధిలో ఉంటే చేసుకో, ఎవరు వద్దన్నాడు? నేను నీ పరిధిలో లేని అంశాలను మాట్లాడడానికి ఆలోచన లేదు, అది మాట్లాడకూడదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కుర్చీలో కూర్చున్న వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఆలోచన లేదు మీకు.